రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందిన పలువురు ఉపాధ్యాయులను కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఘనంగా సత్కరించారు. గురు పూజోత్సవాన్ని పురస్కరించుకుని కాకినాడ రూరల్ ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పంతం నానాజీ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ భావితరాల భవిష్యత్తు నిర్ణయించేది గురువులే అని, ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేసేందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ 117 జీవో తెచ్చారని అన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో కేవలం పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేలా బోధన ఉంటుందని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మంచి క్రమశిక్షణ, అవగాహన, నైతిక విలువలతో కూడిన విద్యా బోధన ఉపాధ్యాయులు అందిస్తున్నారని అన్నారు. ఉపాధ్యాయులను సత్కరించడం తనకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి తాను అన్ని వేళలా అందుబాటులో ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నందిపటి అనంతలక్ష్మి త్రిమూర్తులు, ఎండీఓ సతీష్, ఎంఈఓలు, జనసేన నాయకులు తాటికైల వీరబాబు, సిరంగి శ్రీనివాస్, మాదారపు తాతాజీ, గ్రామ కమిటీ అధ్యక్షుడు బాలాజీ, రామశెట్టి సునీల్, తురగా సంతోష్, గేదెల చిన్నారావు, కూటమి నాయకులు రాయుడు అనిల్, కార్యదర్శి పాండురంగారావు, జనసేన నాయకులు, జన సైనికులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. మొన్న ఫుట్బాల్ ఆల్టరేషన్ కొంచెం ఇబ్బంది జరిగి ఫుట్బాల్ హెవీగా ఇబ్బంది పడవలసి వచ్చింది. కానీ అదంతా నా ఫస్ట్ ప్రోగ్రాం వల్ల అయిన తర్వాత ప్రత్యేకంగా అసలు రేపు తిరుపతి వెళ్ళి మా అబ్బాయి పెళ్ళికి కార్డు ఇచ్చి రావాల్సిన కార్యక్రమం ఉంది. దానికన్నా ముందు ఒక మంచి కార్యక్రమానికి హాజరవుతామని చెప్పి మనసుకు సంతోషం కలిగించే కార్యక్రమం ఈ మంచి గురువుని సన్మానించుకోవడం అన్నంత కన్నా దానికన్నా గొప్ప కార్యక్రమం ఉండదని చెప్పి నేను భావించి నా కార్యక్రమం ఇవాళ 10 రోజుల విరామం తర్వాత మీతో స్టార్ట్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందండి. మన శాస్త్రాలు కూడా చెప్తా ఉన్నాయి, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు మహేశ్వర, సాక్షాత్ గురు బ్రహ్మ. స్టైల్ ఇప్పుడు స్టైల్ ఏంటంటే మీరు ప్రతి అంశంలోని పూర్వం గురుసేవలో ఒక స్టేజ్ వరకు మీరు పాఠ్యాలు చెప్పి వదిలేసేవారు. కానీ ఇవాళ చివరిదాకా వాళ్ళ యొక్క భవిష్యత్తు గురించి మీరే ఆలోచించిన పరిస్థితి ఇవాళ వచ్చింది. కాబట్టి దాన్ని మనం సరి చేసుకునే అవకాశం మన లోకేష్ గారు మనకి 117 ద్వారా జీవో ద్వారా మనకు అవకాశం ఇచ్చినందుకు ఆయనకి మీ అందరి తరఫున నేను కృతజ్ఞతలు చేస్తూ ఉన్నాను. మీ అందరికీ కూడా ఇవాళ ప్రభుత్వ కళాశాలలో, ప్రభుత్వ స్కూల్లో పటిష్టం చేయాలి. 35 మోడల్ స్కూల్స్, 35 మోడల్ స్కూల్స్, 3 హై స్కూల్స్ కూడా తెచ్చుకుని స్కూల్కి 5 మంది టీచర్లు పెట్టి ముందుకు వెళ్తా ఉన్నాం. ఈ వాతావరణంలో మీ యొక్క అవసరం ప్రతి క్షణం బేస్మెంట్ అన్నది మీ దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలి, మీ దగ్గర నుంచే ముందుకు వెళ్ళాలి. అంటే అదే ప్రైవేట్ స్కూల్లో నా దృష్టిలో అయితే బేస్మెంట్ ఉండదు. పోటీతత్వం తప్ప సబ్జెక్ట్ని గెయిన్ చేసే తత్వం నాకు ప్రైవేట్ స్కూల్లో కనపడలేదు. ఫోర్స్ఫుల్గా ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళు ఫోర్స్ఫుల్గా మేనేజ్మెంట్ కింద పనిచేసి అవసరం కనపడతా ఉన్నారు. అలాగే మన కాకినాడ రూరల్ మండలం నుంచి మన స్టేట్ అవార్డు ఒకటి రావడం జరిగింది, చాలా సంతోషదాయకం. అలాగే డిస్ట్రిక్ట్ స్థాయి నుంచి కూడా 2 అవార్డులు వచ్చినాయని ఇందాక ఎంఈఓ గారు చెప్పడం జరిగింది. అలాగే మిగతా ఇప్పుడు ఈ 6 క్లస్టర్స్ ఉన్నాయి. 6 క్లస్టర్స్ నుంచి సుమారు 24 మందికి మనం ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డులు అందించడం జరుగుతుందని ఇందాక ఎంఈఓ గారు తెలియజేస్తున్నారు, చాలా సంతోషం. అలాగే ఇందాక సార్ మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఇదివరకు అనేక ఇబ్బందులు కలిగి ప్రైవేట్ స్కూల్కి ఎక్కువ మంది వెళ్ళేవారు. అక్కడ సార్ చెప్పినట్టుగా వాళ్ళు ఓన్లీ చదివే కానీ వేరేది ఏమి ఉండేది కాదు. ఇక్కడ మన గవర్నమెంట్ స్కూల్లో ఫ్రీనెస్ ఉంటుంది. మనం ఏ రకంగా చదువుకొని ఇబ్బంది లేకుండా మీరందరూ ఒక ఫ్రెండ్లీ వాతావరణంలో ఉంటారు. కాబట్టి వాళ్ళందరికీ ఎక్కువ మీరు ప్రైవేట్ స్కూల్ ధీటుగా కూడా మనకి టీచింగ్ బోధన చేసి, అలాగే ఈ 10th క్లాస్లో కూడా హైయెస్ట్
మన ఎక్కువ మన స్కూల్ నుంచే గవర్నమెంట్ స్కూల్ నుంచి పర్సంటేజ్ చూపిస్తే చాలా సంతోషంగా ఉంటుంది. మన గవర్నమెంట్ స్కూల్ కూడా తగిన ప్రాధాన్యత ఉంటుంది. అది మీరు అందరూ గమనించి ఇంకా ఎక్కువ కృషి చేసి మంచి మన కాకినాడ రూరల్ మండలాన్ని ప్రథమ స్థానంలో తీసుకొస్తారని నేను ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన వారికి నా ధన్యవాదాలు. ప్రాధాన్యతని గుర్తించి అది అప్లై చేయడం అనేది ఒక జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి చెల్లింది. మరి వారి భాగంగా నడుస్తున్నటువంటి మన ప్రీతం ఎమ్మెల్యే గారు వారికి నీరసంగా ఉన్నా కానీ మన మీద అభిమానంతో గౌరవ కార్యక్రమానికి ఇచ్చేందుకు మరొకసారి వారికి మన అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి సార్ మీరు అనుమతిస్తే సన్మాన్ గారు